విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నీకు పనిచ్చింది నేను, జీతం ఇస్తున్నది నేను, తిండి పెడుతున్నది నేను. అవన్నీ మర్చిపోయి ఆ లక్ష్మీదేవిని పొగడ్డానికి నీకు సిగ్గుగా లేదు? మధ్య నా మీద అరుస్తారేటి? బయట అనుకున్న మాటలు మీకు చెప్పాను గాని నా నేటి మిమ్మల్ని అనేదే. ఏటైనా ఆ పారకు అదృష్టవంతురాలు తమ కాడున్నప్పుడు బిక్కమొహం వేసుకొని కుక్కురు పేర్లా పడుండేది. మరి ఇప్పుడు కోటే జనాలు అయిపోయినది. ఆ డబ్బు, ఆ దశకం, ఆ దర్జా పోలమ్ము చూడడానికి 2 కళ్ళు సాల్తలేదనుకో. భార్గవ రావడంతో ఆ ఇంటికే కొత్త కాలం వచ్చేసినది. ఇంకా ఆపుతావా? మరి నాకు అదే నచ్చదు. అన్ని చెప్పమంటారు, చెప్తేనేమో నోర్మి అంటారు. అయినా దీపక్ బాబు భార్గవమ్మ వారం రోజుల పాటు ఊర్లో ఉండలేండి. ఇక వాళ్ళ గురించి చెప్పడానికి ఏటి ఉండదు. అదేంటి నువ్వు కాలు, దీపక్ భార్గవి ఊళ్ళో ఉండడం లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? అదేనమ్మా, పెళ్ళైనాక 3 పిల్లలు ఇద్దరు కలిసి సరదాగా తిరగడానికి వెళ్తారు. దాన్ని ఏటంటారు? ఇంగ్లీష్ నాకు రాదు కదా. హనీమూనా? ఏమూనో అదే అనుకుంటా. మొత్తానికి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. లక్ష్మీదేవి గారు అంపెత్తున్నారంతా. టిక్కెట్లు కూడా కొనేసినారంతా. అన్ని అమరి సెట్టేసినారంతా. ఓలమ్మో ఓలమ్మో వాళ్ళు వెళ్తాం కాదు కానీ ఇల్లంతా ఒకటే సందడనుకో. అంత సరదాగా ఉంటే నువ్వు వాళ్ళతో వెళ్ళు. శశా వాళ్ళ మధ్య నానెందుకు? అయినా తమరు వెళ్ళారోనో ఏదో గాని పెళ్ళైన కొత్తలో నాను మా మామ కలిసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అన్ని తిరిగి వచ్చేసినాం. అది తలుసుకొస్తుంటే ఇప్పటికనే సిగ్గొచ్చేస్తుంది. చాలా నోర్మే. మా అమ్మాయిని ఒక్కనాడు కూడా ప్రేమగా చూసుకున్న లక్ష్మీదేవి నా కూతురు స్థానంలో వచ్చిన దాన్ని అంత ప్రేమగా చూస్తుందన్నమాట. పెళ్లి చేయడమే కాకుండా హనీమూన్ కూడా పంపిస్తుందా? ఎందుకు పంపించరు? పెళ్లి వాయిదా ఆడింది గాని లేకపోతే లక్ష్మీదేవి గారు, శిరసనేవి గారు ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. అంతే, ఎవరికి ఎలాగ రాసి పెట్టుంటే వాళ్ళకి జరుగుద్ది. ఆ అమ్మనేమో వాళ్ళకి సుఖపడమన్నాడు దేవుడు, తవనేమో వాళ్ళ ముచ్చట్లు ఎంతో కూకుడమన్నాడు. లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళలేదంటున్నా? ఇవన్నీ నీకెలా తెలిసాయి? వెళ్ళకపోవడం ఏంటి, చాలా రోజులైంది కదా అని పొద్దున్నే వెళ్ళొచ్చా. టిఫిని పెట్టి కాఫీ ఇచ్చి కూకుడ పెట్టి ఈ సంగతులన్నీ చెప్పారు. ఇల్లు వదిలేసి ఇలాంటి దిక్కుమాలిన కబుర్లు మోసుకురావడం తప్ప నీకు వేరే పనేం లేదా? మరి అదే తమరు ఇలా అంటారని నన్ను ఏడకల్లని చెప్పాను. ఏడ్చే వాళ్ళకు ఒప్పుడు ఏడిపోయినని మా మామ అంతుండేవాడు. తమరితో మాట్లాడుతూ కూకుడుంటే పని ఎవరు చేస్తారు? నా బాబు చేస్తాడా? నానే చేసుకోవాలి కదా. నానే వెళ్తాను. అమ్మమ్మా, ట్రస్ట్ తరఫున మనం పెడదామనుకున్న ఓల్డేజ్ హోమ్ కి సైట్ అలాట్ అయిందని నిన్ననే గవర్నమెంట్ దగ్గర నుండి లెటర్ వచ్చింది. వెరీ గుడ్, మొత్తానికి సాధించావన్నమాట. అంత తేలిగ్గా వదులుతానా? ఆ సైట్ మనకి రాకుండా చేద్దామని రోజు ఎన్ని పైరవీలు చేసింది. చివరికి సీఎం టేబుల్ మీదకి ఫైల్ వెళ్తే గాని పని జరగలేదు. రోజీ మనకి అడ్డు తగిలింది ఎప్పుడు? ప్రతి విషయంలోనూ మనకు ఎదురు తిరగడం రోజీకి అలవాటేగా. ఎన్నాళ్ళు సైటు గురించి ఆగాం, ఇంకెప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలిగా. అదే ఆలోచిస్తున్నానమ్మమ్మా. మరి ఆ స్కూల్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది? ఫాస్ట్ గానే జరుగుతోందమ్మమ్మా. విలియమ్స్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, అందుకే ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఆయన ఆశయం మేరకు ఉండాలని వర్క్స్ అన్ని నేనే పర్సనల్ గా దగ్గరుండి మరీ చూస్తున్నాను. అఫ్ కోర్స్ దానివల్ల కొంచెం లేట్ అవుతుందనుకో, అయినా అది విలియమ్స్ గారి గుర్తుగా అలా ఉండిపోవాలని నా తపన. నీ మీదంత నమ్మకం ఉండబట్టే తన కూతురు రోజీని కూడా కాదని ఆ బాధ్యత నీకు అప్పగించారు విలియమ్స్ గారు. నువ్వెలాగో ఆ వర్క్లో బిజీగా ఉన్నావు కాబట్టి అది ఇంకెవరికైనా కాంట్రాక్ట్కి ఇచ్చేద్దాం. అలాగే. ఫండ్స్ పొజిషన్ ఏమిటి? రెండూ ఒక్కసారి అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, అయినా పర్వాలేదు. మనకి రావాల్సినవి చాలా ఉన్నాయి. ఓల్డేజ్ హోమ్ విషయం కూడా చాలా మందికి చెప్పాను. రెస్పాన్స్ బాగుంది. పెద్ద పెద్ద పార్టీలే ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఫ్రెండ్స్ రావడం కాస్త అటు ఇటు అయినా
టెంపరీగా అడ్జస్ట్ చేయడానికి దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ లక్ష్మీదేవి గారు ఏటీఎం కౌంటర్లా రెడీగా ఉంటారు. ఎవరి చేత పనులు ఎలా చేయించుకోవాలో నీకు బాగా తెలుసు. అమ్మమ్మ పోలికలు ఎక్కడికి పోతాయి? అయినా నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా ఇలాంటి విషయాల్లో రెచ్చిపోతూ ఉంటాను. అప్పుడే ముందరి కాళ్లకు బంధాలేస్తున్నావన్నమాట. కొత్తగా వేసేదేముందమ్మమ్మా, నేనే నీకు పెద్ద బంధం. ఆ అమ్మమ్మ, ఉమ్, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరో కావేరి అట తన భర్త ఆపరేషన్ కోసం డబ్బు అవసరమని ఎలాగైనా సాయం చేయమని లెటర్ రాసింది. ఏది చదువు. గౌరవనీయులైన లక్ష్మీదేవి గారికి పాదాభివందనాలు. నేనొక అభాగ్యురాలిని, నాకంటూ ఎవరూ లేని అనామకురాలిని. ఊహించని పరిస్థితుల్లో నా భర్త సుధీర్కి యాక్సిడెంట్ అయింది. కాలికి బలమైన దెబ్బ తగిలింది. సరిగ్గా నిలబడలేరు, కూర్చోలేరు, నడవలేరు. కాలు నొప్పితో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు. ఉద్యోగం లేదు, సంపాదన లేదు. సుధీర్ కాలుతో పాటు జీవితమూ కుంటుపడిపోయింది. నా కళ్లల్లో నీళ్లు తుడిచే దగ్గర బంధువులు కూడా ఎవ్వరూ లేరు. అయినా ధైర్యంతో ఒంటరి పోరాటం ప్రారంభించాను. డాక్టర్లు సుధీర్ కాలు తీసేయాలన్నారు. ఆ ఊహే భరించలేక ఎలాగైనా ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలని ఈ ఊరొచ్చేశాను. సేల్స్ గర్ల్గా ఉద్యోగం తప్ప చేతిలో పైసా లేదు. స్నేహితురాలి సాయంతో డాక్టర్ గారిని కలిశాను. ఆపరేషన్ చేస్తే కాలు బాగుపడే అవకాశం ఉందన్నారు. కానీ ఆపరేషన్కి అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో డాక్టర్ గారు ఎలిజబెత్ ట్రస్ట్ గురించి చెప్పారు. నదిలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ దొరికినా ఒడ్డుకు చేరాలని చూస్తాడు. అలాంటిది ఎలిజబెత్ ట్రస్ట్ మహాలక్ష్మిలా అండగా నిలుస్తుందని తెలిసింది. ఆ ఆశతోనే నా కష్టాలని కన్నీళ్లని కలబోసి అక్షరాలలో మీ ముందుంచుతున్నాను. ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బు సహాయం చేయమని అర్థిస్తున్నాను. నా పరిస్థితిని జాలితో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరు సంజయ్ ఉత్తరం రాసింది? ఎవరో కావేరి అట మావయ్య. యాక్సిడెంట్లో తన భర్త కాలు పోయిందని ట్రస్ట్ నుంచి ఏదైనా సాయం చేయమని రాసింది. మరి చేస్తున్నారా? తప్పకుండా చేద్దాం దీపక్. విలియమ్స్ గారు ఈ ట్రస్ట్ పెట్టిందే 10 మందికి సాయపడ్డం కోసం. పాపం ఆ కావేరికి అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరట. ఊరు కొత్త, ఎవరూ తెలీదు. డాక్టర్ గారు చెప్తే ట్రస్టుకు ఉత్తరం రాసింది. పాపం ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తోంది. తప్పకుండా సాయం చేద్దాం దీపక్. నువ్వేమంటావు సంధ్య? అలాగే అమ్మమ్మా. అసలు ఆ ఉత్తరం చదవగానే తప్పకుండా సహాయం చేయాలని నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఏమిటి ఫిక్స్ అయిపోయింది? నేను అంతా వింటూనే ఉన్నాను. డబ్బు అవసరం ఉన్న వాళ్ళందరూ ఇలాంటి సెంటిమెంట్ ఉత్తరాలే రాస్తారు. అది చదివేసి జాలి పడిపోయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా డబ్బు పంపించడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా అందర్నీ అనుమానిస్తూ పోతే మనం ఎవ్వరికీ సాయం చేయలేం. అయినా కావేరి లెటర్తో పాటు డాక్టర్ రికమెండ్ చేసిన లెటర్ కూడా ఉంది సుబ్బారావు. ఐఎమ్ సారీ సుబ్బలక్ష్మి. వచ్చిన డబ్బులు సగం నొక్కేయడానికి డాక్టర్ రికమెండ్ చేసి ఉండొచ్చుగా. ఇది ఆలోచించాల్సిన పాయింటే. వినోద్, ఈ మధ్య నీ బ్రెయిన్ కూడా కొంచెం పనిచేస్తుందనుకుంటాను. చూడు అప్పలకొండ, నా బ్రెయిన్ కంప్యూటర్ కన్నా షార్పు. కానీ సంజయ్ వైరస్ తగిలి ఈ మధ్య కొంచెం పవర్ తగ్గింది. అయినా నీతో నాకు అనవసరం. నానమ్మా నువ్వే చెప్పు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు వినోద్, ఆ ఉత్తరం చదువుతుంటే నాకు అనుమానం రావట్లేదు. మనుషులు కొంతవరకైనా నమ్మాలి కదా. అసలు దీనికి ఇంత డిస్కషన్ ఎందుకమ్మా? ఆ కావేరికి మీరు చెక్ పంపిస్తారుగా, అదేదో వినోద్కిచ్చి పంపించండి. వీడు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కావేరి రాసింది నిజమైతే చెక్ ఇచ్చొస్తాడు. లేదంటే వాళ్ళని చెరిగేసి వస్తాడు. కరెక్ట్ మావయ్య, చక్కగా చెప్పావు. వినోద్, మావయ్య చెప్పిన దానికి నువ్వు రెడీయేనా? రెడీ. అయితే చెక్ రాసిస్తాను, సాయంత్రం వెళ్ళి ఇచ్చేసిరా. అలాగే నానమ్మా. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? మీరు ఐఎమ్ వినోద్. ప్లీజ్ కమ్.
ఎలిజిబిలిటీ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. లక్ష్మీదేవి గారు గ్రాండ్ సన్ని. ఓ మీరా, చాలా సంతోషం, కూర్చోండి. కావేరి గారు అప్లికేషన్ అందింది. ఆవిడ హస్బెండ్ ట్రీట్మెంట్ కోసం 25,000 ఫైనాన్షియల్ హెల్ప్ అడిగారు. ఓసారి పర్సనల్గా కలిసి చెక్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అట్లాగానండి, వెరీ గుడ్. పదండి వాళ్ళ రూమ్కి వెళ్దాం. కమ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఓకే. ఈయన వినోద్ గారని ఎలిజబెత్ ట్రస్ట్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్తే. ఆ, కావేరి ఎక్కడికి వెళ్ళింది? సూపర్ మార్కెట్ నుంచి ఇంకా రాలేదు. ఇప్పటికి వచ్చేస్తూ ఉండాలి. కావేరి సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటుంది. ఓ ఐసి. వచ్చేస్తుంది, కూర్చోండి. పర్వాలేదండి, స్వయంగా మిమ్మల్ని కలిసి ఈ చెక్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్ అండి. పెద్ద మనసుతో మీరు మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయ్యో, అంత మాట ఎందుకులేండి. మీలాంటి వాళ్ళకి కాస్తో కూస్తో సాయపడడానికే మేము ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసాం. మీరు ధైర్యంగా ఉండండి. మందులకు తోడు మనోధైర్యం కూడా ఉంటే త్వరగా కోలుకుంటారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. రైట్ సుధీర్. కావేరి చాలా మంచి అమ్మాయి. తన భర్త ట్రీట్మెంట్ కోసమని వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చింది. తన భర్తకి మేజర్ ఆపరేషన్ కావడం వల్ల ఆవిడికి మీ ట్రస్ట్ను కన్సల్ట్ చేయమని సజెషన్ ఇచ్చాను. లక్ష్మీదేవి గారి ఔదార్యం నాకు బాగా తెలుసు కాబట్టి కావేరికి ఈ సలహా నేనే ఇచ్చాను. నేను అనుకున్నట్టుగానే డబ్బు శాంక్షన్ చేసి చెక్కు కూడా తీసుకొచ్చారు. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయపడడమే మా ట్రస్ట్ ముఖ్య లక్ష్యం. మా డ్యూటీ మేము చేసాం. దట్స్ ఆల్. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు డాక్టర్. మొత్తానికి లక్ష్మీదేవి గారి మనవడనిపించుకున్నారు. డాక్టర్, ఆ? రూమ్ నెంబర్ 8లో ఉన్న పేషెంట్ కి పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. కాసేపు రూమ్ లో వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. హలో, చెప్పండి, వినిపిస్తుంది. హలో హలో, చెప్పండి, వినిపిస్తుంది. సరే, అలాగే. ఓకే, ఉంటాను. బాయ్. కావేరి ఇంకా రాలేదా? వచ్చినట్టు లేదు డాక్టర్. మీరేదో బిజీలో ఉన్నట్టున్నారు. అవును డాక్టర్, నేను మళ్ళీ కలుస్తాను. ఉంటాను. ఓకే, బాయ్. మధ్యాహ్నం భోంచేశారా? శుభ్రంగా. కావేరి, ఎలిజబెత్ ట్రస్ట్ నుంచి వినోద్ గారు వచ్చారు. 25,000 రూపాయలు చెక్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారు. అలాగా, నేను ఒకసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. డాక్టర్, వినోద్ గారు వెళ్ళిపోయారా? అవును, నీకోసం చాలాసేపు వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారు. అయ్యో, థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. పర్వాలేదమ్మా, వీలైతే ఒకసారి ఆ ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పిరా. అలాగే డాక్టర్, మీరిచ్చిన సజెషన్ ఉపయోగపడింది. సాధ్యమైనంత త్వరలో ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేయండి. ఓకేనమ్మా, అలాగే. నాన్న, ఇంక చాలు, డోర్ తీ. అదేం కుదరదురా, పరిగెత్తాల్సిందే.
నాన్న కాళ్ళు నొప్పులు పడుతున్నాయి నాన్న ప్లీజ్. పరిగెడుతుంటే కాళ్ళు కాకపోతే చేతులు నొప్పి పెడతారా బడుద్దాయి. ఇంకెంతరా, మరో కిలోమీటరు ఇంటి దగ్గరికి వచ్చేసాం. కమాన్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునే అన్నారా మహాకవి గురజాడ అప్పారావు గారు. నా మాట సరే, ఆయన మాటకైనా గౌరవం ఇవ్వాలి కదా. ఇందాక నుంచి ఇలాంటి మాటలు చెప్పే పరిగెత్తిస్తున్నా. కార్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, ఒకసారి కిందకి దిగి పరిగెత్తితే తెలుస్తుంది. రే, నీ వయసులో నేనున్నప్పుడు కారు కంటే వేగంగా పరిగెత్తానురా. పరిగెత్తావో పడుకుని కూరగాయలు తీసావో ఎవరికి తెలుసు? తప్పు నాన్న, పెద్దవాళ్ళని అలా అనకూడదు. అయినా ఇంకెంత, ఒక 1/2 కిలోమీటర్ నీది కాదనుకుంటే ఇంటి దగ్గర ఉంటావు. 1/2 కిలోమీటర్? నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న. అమ్మా దుర్మార్గుడా. అమ్మో ఊరు దేవుడు, ఇంకా రావాలి కాదు. నా కాళ్ళ మాట ఇంట్లేదన్నమ్మా. ఏవైంది వినోద్? అంత అలసిపోయేలా ఎవరు పరిగెత్తమన్నారు నిన్ను? ఆ మాట నన్ను అడుగుతావేంటి? అబ్బో, నీ కొడుకుని అడుగు. 5 కిలోమీటర్లు కారుతో పాటు పరిగెత్తించాడు. ప్రేమ అభిమానం తెలియని కసాయివాడు, కొడుకని కూడా చూడకుండా కష్టపెట్టిన క్రూరుడు. అమ్మా, ఇంకా తిట్టేవాడిని కానీ నాకు ఓపిక లేదు. ఇంక లైఫ్లో మా నాన్నతో జాగింగ్కి వెళ్ళను. అమ్మా, కాళ్ళు లాగేస్తున్నారా బాబు. దీపక్, ఏమిటిది? చూడు వాడు ఎలా అయిపోయాడో. ఊరుకో అమ్మా, గేటు దగ్గరికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు. నిన్ను చూసేసరికి యాక్టింగ్ మొదలెట్టాడు. వీడికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది. ఇలాగే ఉంటే పొట్ట పెరిగి అసహ్యంగా తయారవుతాడు. ఎక్కడికి వెళ్ళినా వీడికన్నా ముందు వీడి పొట్ట ఎంట్రీ ఇస్తుంది. అది నేను చూడలేను. 4 రోజులు ఇలా పరిగెత్తిస్తే నాలాగా స్మార్ట్గా తయారవుతాడు. నీలాగా స్మార్ట్గా? అమ్మో నా కాళ్ళు. అబ్బా, నాన్న ముందని ఓవర్ యాక్షన్ చేయకరా. దీపక్, రన్నింగ్ ఎక్సర్సైజే కానీ పనిష్మెంట్ కాదు. ఇంకెప్పుడు అలా చేయకు. అమ్మా, వీడో కేడీ నెంబర్ 1. వీడి మాటలు నమ్ముతావేంటి? ఉదయాన్నే లేవడానికి బద్ధకం, అందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు. అమ్మా, మావయ్య గారు వచ్చినట్టున్నారు. రండి మావయ్య. వెల్కమ్ తాతయ్య. మా నూతన గృహానికి స్వాగతం సుస్వాగతం. లక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నాను, కూర్చోండి. ఇల్లు చాలా బాగుంది. ఏంటి, దీపక్ ఫేస్లో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉన్నాడు. జనాన్ని బాధ పెడతాడు కానీ ఆయన మాత్రం ఆనందంగానే ఉంటాడు తాతయ్య. అదేంటి వినోద్? జాగింగ్ అని చెప్పి కారుతో పాటు పరిగెత్తించాడట, అందుకని వాళ్ళ నాన్న మీద కోపం. అదా సంగతి. లక్ష్మి, దీపక్ పెళ్లి సంగతి వినగానే అందరం ఎంతో సంతోషించాం. చాలా మంచి పని చేశావు. దీపక్, ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి బతుకు నిలబెట్టావు. యు ఆర్ గ్రేట్. లక్ష్మి, ఇంతకీ భార్గవేది? లోపలేదో పనిలో ఉన్నట్టుంది, పిలుస్తానుండండి. భార్గవి. వస్తున్నానత్తయ్య.